కాశ్మీర్లో కొత్త కోడలి సాహసం. అనామిక రమేష్లకు కొత్తగా పెళ్లయింది. ఇద్దరూ బాల్కనీలో నిలబడి ప్రేమగా మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. హాల్లోని సోఫాలో కూర్చున్న భర్త ప్రసాద్కి టీ తీసుకొచ్చిచ్చింది శారద. కూర్చో శారద, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. కొడుకు కోడల హనీమూన్ గురించి అని చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారా? ఇబ్బంది ఎందుకు శారదా? పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమం అదే కదా. నేను ముఖ్యమైన విషయం అన్నాను, నువ్వు ఓపెన్గా హనీమూన్ అని చెప్పేశావు. చెప్పండి, కొడుకు కోడల్ని హనీమూన్ కోసం ఎక్కడికి పంపిద్దాము? నేను జమ్మూ కాశ్మీర్ అనుకుంటున్నాను శారదా, నువ్వేమంటావు? వారేవా, మీరు సూపర్. జమ్మూ కాశ్మీర్ ఎన్నుకొని మంచి పని చేశారు. మన దేశంలోనే అత్యంత అందమైన సుందరమైన రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చుట్టూ హిమాలయ మంచు కొండలు, అందమైన అద్భుతమైన పచ్చిక మైదానాలు, చూడముచ్చటైన చక్కని వాతావరణం. అబ్బో, ఎట చెప్పుకుంటా పోతే మన జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడితేనే ఉండాలనిపిస్తుంది. బాలే చెప్పావు శారదా. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న పహల్గాం ప్రాంతంలో బైసరన్ లోయని హనీమూన్ డెస్టినేషన్ స్పాట్గా చాలా మంది కొత్త జంటలు ఎంపిక చేసుకుంటారు. ఈ లోయని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. మన కొడుకు కోడలను కూడా అక్కడికి పంపిద్దాము, ఏమంటారు మీరు? నేను ఓకే అంటాను శారదా. ఇంతకీ కొడుకు కూడా లేచారా లేదా? లేచినట్టున్నారు. ఎప్పుడు కిచెన్లోకి రాని మన కొడుకు ఈరోజు కిచెన్లోకి రావడమే కాకుండా స్వయంగా కాఫీ పెట్టుకుని తన భార్య అనామిక కోసం తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి బాల్కనీలో ఉన్నట్టున్నారు. కొత్త మురిపెంగా కొన్నాళ్ళు ఇలాగే ఉంటుందిలే. అందరూ మీలాగుండరులేండి. మన పెళ్ళైన కొత్తలో మీరు ఎట్టాగే టీ తీసుకొచ్చి ఇచ్చేవారు, టిఫిన్ తీసుకొచ్చి తినిపించేవారు. ఎట్టాంటి భోజనం కావాలంటే అట్టాంటి భోజనాన్ని అత్తయ్యతో చేయించేవారు. కూతురు పుట్టిన తర్వాత మొత్తం మారిపోయారు. నన్ను కిచెన్లోకి పంపించి ప్రేమనంతా కూతురుకు పంచేవారు. ఇక కుడుగు పుట్టిన తర్వాత అయితే అంతే సంగతే అంటూ ప్రసాద్ని చూస్తూ ఉంటుంది. ప్రసాద్ మాట్లాడకుండా శారదని అదోలా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంటి బయట వాళ్ళ కూతురు సుమతి, అల్లుడు ఆకాశు బైక్ మీద వచ్చారు. శారద తలుపు తెరిచి చూసింది. కూతురు అల్లుడు కనిపించారు. రెండల్లుడు గారు రామ్మా. ఇద్దరిని ఇంట్లోకి పిలిచింది. సుమతి, ఆకాష్ ఇంట్లోకొచ్చి సోఫాలో కూర్చున్నారు. డాడీ, తమ్ముడు మరదలు ఎక్కడున్నారు? బాల్కనీలో ఉన్నట్టున్నారమ్మా. పిలుచుకురా నా సుమతే. వద్దులే మమ్మీ, నేను ఫోన్ చేసి పిలుస్తాను. సుమతి రమేష్కి ఫోన్ చేసింది. బెడ్రూమ్లో బెడ్ మీద ఉన్న రమేష్ ఫోన్ మోగుతూ ఉంటుంది. ఆ సెల్ ఫోన్ రింగ్ సౌండ్ విని రమేష్ వచ్చి చూశాడు. అక్కయ్య ఫోన్ చేస్తుందేంటి? కాల్ని రిసీవ్ చేసుకుని, హలో అక్క. తమ్ముడు, నేను మీ బావగారు ఇంటికొచ్చాం, నువ్వు మరదలు హాల్లోకి రండి. ఇప్పుడే వస్తున్నావు అక్క అని రమేష్ ఫోన్ పెట్టేశాడు. అనామిక అతని దగ్గరికి వచ్చింది. అను, మా అక్క బావ వచ్చారంట, హాల్లోకి రమ్మంటున్నారు, పద. రమేష్ అనామికాని తీసుకుని హాల్లోకొచ్చాడు. పలకరింపులు అవి అయ్యాక, తమ్ముడు, మీ బావగారు మిమ్మల్ని హనీమూన్ కోసం జమ్మూ కాశ్మీర్కి పంపించాలని టికెట్ కూడా బుక్ చేశారు, రేపే మీ ప్రయాణం అని చెప్పగానే అనామిక సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. సరదాగా అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. 2 రోజుల తర్వాత కొత్తగా పెళ్లి చేసుకున్న రమేష్, అనామిక జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ లోయలోని ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్లతో పాటు చాలా మంది ఆ లోయలో ఉన్నారు. బైసరన్ లోయ చాలా సందడిగా ఉంటుంది. అదే సమయానికి తీవ్రవాదులు గన్స్ పట్టుకుని పరుగున వచ్చి దాడులు జరిపారు. ఆ దాడులకు అందరూ పెద్దగా అరుస్తూ ఉండటంతో అనామిక తెలివిగా రమేష్తో కలిసి చనిపోయినట్టుగా పడుకుంది. అక్కడున్న వాళ్ళు చనిపోయారని తీవ్రవాదులు నిర్ధారణ చేసుకుని వెళ్ళిపోతారు. శారద టీవీ చూస్తూ ఉంటుంది. కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు, అక్కడికక్కడే చనిపోయిన 27 మంది అని న్యూస్ రీడర్ చదువుతూ ఉండగా శారద కంగారు పడింది. యావండి, ఒకసారి రండి. భర్త ప్రసాద్ని పిలిచింది. ప్రసాద్ కంగారు పడుతూ శారద దగ్గరికొచ్చాడు. ఏమైంది శారదా, ఎందుకంత కంగారుగా పిలుస్తున్నావు? టీవీ చూడండి, కాశ్మీర్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారని 27 మంది వరకు చచ్చిపోయారని చెప్తుంది న్యూస్లో. మన కొడుకు కోళ్ళు ఎక్కడున్నారో ఎట్టాగున్నారో కనుక్కోండి. ఈ వార్త తిన్నప్పటి నుండి కాళ్ళు చేతులు ఆడట్లేదు. నేను తెలుసుకుంటాను శారదా, నువ్వు కంగారు పడబాకు. ప్రసాద్ వెంటనే రమేష్కి ఫోన్ చేశాడు. రింగ్ అవుతూ ఉంటుంది. యావండి, ఫోన్ కలిసిందా? కొడుకు కోళ్ళు ఎట్టాగున్నారు, బాగున్నారా చెప్పండి. శారదా, ఫోన్ రింగ్ అవుతుంది, ఇంకా లిఫ్ట్ చేయటం లేదు. కొడుకు కోడలికి ఏమీ కాదు, వాళ్ళు బాగుంటారు. నేను తెలుసుకుంటానుగా, నువ్వు టీవీ చూస్తా ఉండు. ఎక్కడెక్కడ కాల్పులు జరిగాయో తెలుసుద్ది. చనిపోయిన వాళ్ళ వివరాలు ఏమైనా ఇస్తారేమో చూద్దాం. మీరు మాత్రం ఫోన్ చేస్తానే ఉండండి. సర్లే శారదా. ప్రసాద్ వెళ్ళిపోతాడు. శారద టీవీ చూస్తూ ఉంటుంది.
తీవ్రవాదుల దాడిలో చనిపోయిన భర్త దగ్గర ఒక అమ్మాయి వెక్కి వెక్కి ఏడుస్తూ తన భర్తతో గడిపిన క్షణాల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అనామిక, రమేష్లు నెమ్మదిగా ఆ అమ్మాయి దగ్గరికొచ్చారు. ఆ సంఘటన హృదయ విదారకంగా ఉంటుంది. అక్కడికి చాలామంది వచ్చారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అనామిక, రమేష్లకు కూడా దుఃఖం ఆగలేదు. ఇద్దరూ బాధగా కన్నీళ్లు పెట్టుకున్నారు. విన్నావా అనామిక, వాళ్ళకు కూడా కొత్తగా పెళ్ళయిందంట. సరదాగా ఇక్కడికి వస్తే మనలాగా గడపడానికి వచ్చారని అర్థమవుతుంది. కానీ ఇలా ఉగ్రవాదులు దాడి చేస్తారని ఎవరైనా అనుకుంటారా చెప్పండి? అవును, నువ్వు మిలిటరీలో పనిచేస్తున్నావు కదా, తీవ్రవాదులు అలా దాడి చేస్తున్నప్పుడు తిరగబడి నేను దాడి చేయడానికి మిలిటరీ అనామికగా ఇక్కడికి గన్తో రాలేదు. కొత్త కోడలిగా తాళితో వచ్చాను, మీకు భార్యగా వచ్చాను. అదే మిలిటరీ అనామికగా నేను ఇక్కడికి గనక వచ్చినుంటే తీవ్రవాదులు 10-20 మంది కాదు, అంతకు మించి వచ్చినా నేనేంటో చూపించేదాన్ని. ఈ దేశం నాకిచ్చిన ధైర్యం, సాహసమేంటో వాళ్ళకి రుచి చూపించేదాన్ని అని చెబుతూ ఉండగా తన సెల్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అనామిక చూస్తుంది. మేజర్ కాలింగ్ అని పడింది. అనామిక అక్కడి నుంచి పక్కకొచ్చి, ఎస్ మేజర్. అవును మేజర్, ఇక్కడే ఉన్నాను, ఇప్పుడే వస్తున్నాను అని అనామిక చెబుతూ ఉండగా రమేష్ అక్కడికి వచ్చాడు. నన్ను ఉన్నపలంగా వచ్చేయమని మేజర్ నుంచి కాల్ వచ్చింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మీరు ఇంటికి వెళ్ళిపోండి. అత్తయ్య మావయ్యతో చెప్పండి, వెళ్ళండి. అనామిక, ఒక్క నిమిషం, నేను నాన్నకి ఫోన్ చేస్తాను, నువ్వే మాట్లాడి చెప్పు. అర్జెంటుగా రమ్మని మేజర్ గారు ఫోన్ చేశారు కదండి, నేను వెళ్తున్నాను. మనం ఆర్మీ పవర్ ఏంటో వాళ్ళకి చూపిస్తాం. మీరు టీవీలో పేపర్లో చూస్తూ ఉండండి, వెళ్ళండి. అనామిక చెబుతూ ఉండగా రమేష్ సెల్ ఫోన్ మళ్లీ మోగింది. రమేష్ చూశాడు. ఫాదర్ కాలింగ్ అని పడింది. నాన్న ఫోన్ చేస్తున్నాడు అనామిక, టీవీలో న్యూస్ చూసినట్టున్నారు. మనం క్షేమంగానే ఉన్నామని చెప్పండి. సరే అనామిక అని ప్రసాద్ కాల్ని రిసీవ్ చేసుకుంటాడు. హలో నాన్న, మేము ఇక్కడ క్షేమంగానే ఉన్నాం. చాలా సంతోషం బాబు. కోడలు నీ దగ్గరే ఉందా? ఉంది నాన్న, తనకిస్తున్నాను, మాట్లాడండి అని అనామికకి ఫోన్ ఇస్తాడు. హలో మావయ్య, మేము ఇక్కడ బాగానే ఉన్నాం. అత్తయ్యకి చెప్పండి, మేము బయలుదేరి వస్తున్నాం, టెన్షన్ పడకండి. సరే తల్లి, జాగ్రత్తగా రండి. అనామిక ఫోన్ పెట్టేస్తుంది. నేను మిలిటరీకి వెళ్తున్నానండి, మీరు ఇంటికి వెళ్ళిపోండి. అత్తయ్యకి మావయ్యకి నేనేంటో చెప్పండి, అలాగే చేసేది కూడా టీవీలో చూస్తూ ఉండండి, వెళ్ళండి. రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారదా, ప్రసాదులు మాట్లాడుకుంటూ ఉంటారు. అనామిక మిలిటరీ మేజర్ ముందు మిలిటరీ డ్రెస్లో నిలబడి ఉంటుంది. అనామిక, నీకు న్యూస్ మొత్తం తెలిసే ఉంటుంది. ఎస్ మేజర్ అని తను చేయాలనుకున్న మిషన్ గురించి వివరంగా చెప్తుంది. అందుకు మేజర్ ఒప్పుకుంటాడు. మరుసటి రోజున రమేష్ ఒక్కడే ఇంటికొచ్చాడు. ఇదేంట్రా, కాళ్ళేది, ఎక్కడుంది? కోడలు నాతో మాట్లాడేటప్పుడు మేం వస్తున్నాం మావయ్య అని చెప్పింది కదరా. అమ్మా, నాన్న, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ముందు. అనామిక ఎవరో కాదు, ఒక మిలిటరీ సైనికురాలు. కాశ్మీర్ బార్డర్లో రాత్రి పగల్లోనే తేడా లేకుండా నిరంతరం మన బాగు కోసం కాపలా కాసే ఒక యోధురాలు. ఈ విషయం నీకు ముందే తెలుసా బాబు? తెలుసమ్మా, పెళ్లి చూపున రోజునే చెప్పింది. నాకు తెలిసే ఒప్పుకున్నాను ఈ పెళ్లికి. ఎట్టా ఒప్పుకుంటాం బాబు? అమ్మా, దేశ సేవ చేయటం అనేది అదృష్టం అమ్మా. ఆ అదృష్టం అందరికీ రాదు. నేను వెళ్ళి చేస్తానని ఎన్నోసార్లు మీకు చెప్పానా? మీరే వినిపించుకోలేదు. పైగా ఒక్కగానొక్క కొడుకునని నన్ను వెళ్ళనివ్వలేదు. ఆడపిల్లైనా అనామిక కోరికని మా అత్తమామలు అర్థం చేసుకుని తనని మిలిటరీకి పంపించారు అని అనామిక గురించి, తను చేసిన సాహసాల గురించి, తను సాధించిన అవార్డ్స్ గురించి వివరంగా చెప్తాడు. శారదా, ప్రసాద్లు కూడా మెచ్చుకుంటారు. మిలిటరీ అనామిక హెలికాప్టర్లో తిరుగుతూ బైనాక్యులర్తో చూస్తుంది. మంచు కొండల మధ్య చిన్నగా ఉన్న ఇంటిని గుర్తుపట్టి అది తీవ్రవాది ఉంటున్న చోటు అని ధైర్యం చేసి ఆ ఇంటిపైన బాంబు వేసి పేల్చేస్తుంది. తన ప్రాణాలకు ముప్పుందని తెలిసి కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ధైర్యం చూపించి ఉగ్రవాది స్థావరాన్ని పేల్చినందుకు మిలిటరీ అనామికని మెచ్చుకుంటూ పేపర్లో రాస్తారు. అది చూసిన శారద దంపతులు, రమేషు ఎంతో మురిసిపోతారు. యుద్ధం జరుగుతూ ఉంటుంది. తమ కోడలు క్షేమంగా ఉండాలని దేవుళ్ళని వేడుకుంటూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. పేద కోడలి మాయా మ్యాంగో కూలర్. కొండపల్లి గ్రామ ప్రజలందరితో పాటు శారద, అనామిక అనే అత్తాకోడళ్ళు ఆ ఊరి పొలిమేరలో ఉన్న పచ్చని మామిడి చెట్టుకి కొంచెం దూరంలో నిలబడి ఉన్నారు. ఆ ఊరి పెద్ద మాధవయ్య ఒక్కొక్కరిని ఆ చెట్టు దగ్గరికి పంపిస్తున్నాడు. అలా వెళ్లిన ఒక్కొక్కరు చెట్టు దగ్గర నిలబడి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఒకరికి మామిడి పండు చేతిలో పడుతుంది, మరొకరి చేతిలో పడటం లేదు. మామిడి పండు పడ్డవాళ్లు సంతోషంగా ఇంటికి వెళ్తుంటే పడని వాళ్లు బాధగా వెళ్తున్నారు. అత్తయ్య, మీరు చెప్పినట్టు ఈ మామిడి చెట్టు నిజమైన మాయా మామిడి చెట్టే. ప్రతి ఎండాకాలం ఏప్రిల్ నెలలో
ఈ మామిడి చెట్టు మాయా మామిడి పళ్ళనిచ్చుద్ది. ఆ మాయా మామిడి పండును పట్టుకుని మనం ఏం కోరుకుంటే అది జరుగుతుంది. ఈ విషయం నువ్వు కాపురానికి వచ్చినప్పటి నుంచి చెబుతానే ఉన్నాను కదా కోళ్ళ, కానీ నువ్వు నమ్మలా, అసలు ఇక్కడికి రాలేదు. ఈ ఏడాది వచ్చాను కదా అత్తయ్య, ఎందుకు వచ్చావో అర్థం చేసుకోలేని చిన్నదాన్ని ఏం కాదులే కోళ్ళ, అత్తయ్యని కదా మీ అమ్మ మనసుని అర్థం చేసుకున్నానులే. అత్తయ్య, మామిడి పండు ఒకరి మీద పడుతుంది, ఒకరి మీద పడట్లేదు, ఎందుకలా? దాని అర్థం ఏమిటి? కోళ్ళ, అది మాయా మామిడి చెట్టు. మంచి పని చేసిన వాళ్ళకే మాయా మామిడి పండిచ్చుద్ది. ఆ మాయా పండుతో మంచి పనే చేయాలి. కాదని ఏదైనా చెడు సాహసం చేయాలని చూస్తే ఆ మాయా మామిడి పండు నల్లగా మారిపోద్ది కోళ్ళ. ఇదేదో బాగుంది అత్తయ్య, ఈ రోజుతో మనం చేసిన పాప పుణ్యాలేమిటని తెలిసిపోతుంది కోళ్ళ. నువ్వు మంచి పని చేస్తే నీకు మాయా మామిడి పండు వచ్చుద్ది, లేదంటే లేదు. అత్తయ్య, మీరు ప్రతి ఏడాది ఈ మాయా మామిడి చెట్టు దగ్గరకు వచ్చి దండం పెట్టుకునేవాళ్ళు, ఎప్పుడు ఒక మాయా మామిడి పండును కూడా తీసుకురాలేదెందుకు? శారద ఆ మాటకి ఏమీ మాట్లాడకుండా తలదించుకుంటుంది. విషయం అర్థమైంది. ప్రతి ఏడాది దండం పెట్టుకుంటున్నారు, మంచి పని చేయని కారణంగా మీకు మాయా మామిడి పండు రాలేదు. ఈరోజు కూడా వస్తుందనే ఆశ లేదు. ఇక ఆరాటపడ్డం ఎందుకు అత్తయ్య? కానీ కోళ్ళ, నీకు వస్తుందన్న నమ్మకం నాకుంది. ఇక అక్కడ శారద వంతు వచ్చింది. శారదమ్మ తల్లి, ఇప్పుడు మీరు వెళ్ళండి. శారద మామిడి చెట్టు దగ్గరికి వచ్చింది, దండం పెట్టుకుంది. ఎలాంటి మామిడి పండు పడలేదు. బాధగా పక్కకి జరిగింది. ఇక అనామిక వచ్చింది. అనామిక కూడా దండం పెట్టుకుంది. మెరుస్తున్న ఒక మామిడి పండు అనామిక చేతిలో పడింది. అత్తాకోడళ్ళు ఆ మామిడి పండుని చూసి సంతోషపడతారు. ఆ మామిడి పండుతో కలిసి ఇంటికొచ్చారు. ఇంట్లో ఒక మూల ఉన్న బల్ల మీద దాన్ని పెట్టారు. మామిడి పండు మెరుస్తూ అనామిక కొడుకు హరీష్ అంత అయ్యింది. దానికి ముఖం కూడా వచ్చింది, కాళ్ళు చేతులు వచ్చాయి. అత్తాకోడళ్ళు బిత్తరపోతూ మాయాచూపులు చూస్తూ ఉంటారు. హలో అనామిక, హౌ ఆర్ యూ అని ఆ మాయా మామిడి పండు అడుగుతుంది. అత్తాకోడళ్ళు కాసేపటికి ఆ బిత్తర చూపుల నుంచి తేరుకుంటారు. కోళ్ళ, మామిడి పండు అడుగుతుంది చెప్పు. ఇలా చూడు మామిడి పండు తల్లి, నేను పెద్దగా చదువుకోలేదు. అలాగా, ఎలా ఉన్నావు అనామిక అని అడిగాను. నేను బాగున్నాను మామిడి పండు తల్లి. అబ్బా అనామిక, మామిడి పండు తల్లి అని పెద్దగా ఎందుకు పిలుస్తావో చెప్పు. చిన్నగా ముద్దుగా మ్యాంగో అని ఉంది కదా, అలా పిలువు. పిలిచే నీకు బాగుంటుంది, నీ పిలుపు వినే నాకు బాగుంటుంది. సరే మ్యాంగో, ఇక నుంచి అలాగే పిలుస్తాను. కోరుకో అనామిక, నీకేం కావాలో కోరుకో. కానీ ఒకే ఒక కోరిక, ఏమాత్రం తత్తరపాటు లేకుండా అన్ని విధాలా ఆలోచించి కోరుకో తల్లి. ఆ మాట విని అనామిక ఆలోచనలో పడింది. శారద మాత్రం, కోరుకోకోళ్ళ, నువ్వు ఏం కోరుకుంటే ఈ మాయ మామిడి పండు అట్ట మారుతుందే నిన్ను సంతోషపెడుతుందో కోరుకోకోళ్ళ. 10 కిలోల బంగారం కావాలని కోరుకో. ఈ మాయ మామిడి పండు 10 కిలోల బంగారంలాగా మారిపోద్ది. మనకు నచ్చినట్టుగా నగలు చేయించుకోవచ్చు, భవ్యకు కూడా చేపించొచ్చు. అనామిక, మీ అత్తయ్య చెప్పినట్టుగా బంగారం కోరుకో. నన్ను మన్నించండి అత్తయ్య, నేను బంగారం కోరుకోను. బంగారం కోరుకోవా? సరే కోళ్ళ, పట్టుచీరలు కోరుకుంటావా? కోరుకో కోరుకో. ఖరీదైన పట్టుచీరలు కావాలని కోరుకో. ఈ మామిడి పండు 10 మొక్కలై 10 పట్టుచీరలు ఇచ్చుద్ది. తప్పకుండా ఇస్తాననామిక. మీ అత్తయ్య చెప్పినట్టు 10 అంటే 10 కాదు అనామిక. ఎన్ని కావాలో అన్ని పట్టు చీరలు కోరుకో. నేను నీకు అన్ని పట్టు చీరలు ఇస్తాను. అత్తయ్య, నేను పట్టు చీరలను కూడా కావాలని కోరుకోను. నాకు ఆ పట్టు చీరలు అవేమీ వద్దు. నువ్వేమిటనామిక 10 కిలోల బంగారాన్ని వద్దంటున్నావు, 10 రకాల పట్టు చీరల్ని వద్దంటున్నావు. ఆడపిల్ల కోరుకునేది ఈ 2 కదా. మామిడి పండు తల్లి, నేనిప్పుడు అమ్మాయిని కాదు, భార్యని, కోడల్ని, అమ్మని కూడా. నేను కోరుకునేది ఏదైనా అందరికీ ఉపయోగపడాలి, కానీ నాకు కాదు. నాకంటూ ఏమీ లేదు, ఉండదు. నా భర్త, నా అత్తమామలు, నా పిల్లలు అందరూ బావుంటే నాకు అదే చాలు. అందుకే నేనేం కోరుకున్నా సరే అది అందరికీ ఉపయోగపడాలి. కోళ్ళ, మనందరం బాగుండాలంటే 1 కోటి రూపాయలు కావాలని కోరుకో. నాకంత అత్యాశ లేదత్తయ్య, నాకు కూలర్ కావాలని కోరుకుంటానత్తయ్య అని అనామిక చెప్పింది. అంతే, బల్ల మీదున్న మాయామావిడి పండు కూలర్లా మారిపోతుంది.
శారద అయోమయంగా చూస్తుంది. అనామిక సంతోషపడుతుంది. ఇలాగే కదా అనామిక నువ్వు కోరుకున్నది? అవును మామిడి పండు తల్లి. శారదకి అనామిక మీద కోపం వచ్చింది. కోపంగా, ఏం మనిషివే నువ్వు? చేతికి అందొచ్చిన అదృష్టాన్ని ఎవరైనా ఎట్ట చేసుకుంటారా? లోక్యం లేదు, బ్రతకడం రాదు నీకు. అత్తయ్య, కష్టపడి బ్రతకడానికి ఆ దేవుడు చేతులిచ్చాడు, కాని ఆ సంపాదన తినటానికే సరిపోతుంది. పిల్లలు అడిగిన కూలర్ మాత్రం కొనలేకపోతున్నాం. ₹1,00,00,000 డబ్బులు వచ్చాక కొనుక్కునేవాళ్లం కదా. అత్తయ్య, ఆశ బతుకునిస్తుంది, అత్యాశ ఆ బతుకుని నాశనం చేస్తుంది. చాలా బాగా చెప్పావనామిక. శారద అత్తయ్య అని మామిడి కూలర్ పిలవగానే శారద అయోమయంగా చూస్తుంది. నేను నీకు అత్తయ్యనా? నన్ను పట్టుకుని అత్తయ్య అని పిలుస్తున్నావు? అనామికకి నువ్వు అత్తయ్యవి, అనామిక నాకు చెల్లి. అప్పుడు తమరు నాకు అత్తయ్యే కదా అత్తయ్య. ఇంకోసారి అత్తయ్య అన్నావనుకో బాగుండదు చెబుతున్నా. అత్తయ్య, తమరిలా అత్యాశ పడుతున్నారు కనుకే మాయా మామిడి పండు మీ చేతిలో పడలేదు. అనామిక మనసులో ఎలాంటి స్వార్థమూ లేదు, అత్యాశ అంతకన్నా లేదు. అందుకే ఈసారి మామిడి చెట్టు మీ దగ్గరకొచ్చింది. మాయా మామిడి పండుని సొంతం చేసుకుంది. తను కూలర్ కావాలని కోరుకుంది. నేనిలా కూలర్లా మారిపోయాను. అందుకని అత్తయ్య, నా చెల్లి అనామికని నువ్వు ఏమీ అనడానికి వీల్లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అత్తయ్య, కూలర్ పిండిగా పేరు తెచ్చుకున్న శ్యామల ఇంట్లో ఎప్పుడు చూడు కూలర్ నడుస్తూనే ఉంటుంది. ఆ కూలర్ దగ్గర శ్యామల కూర్చొని ఏదో ఒకటి తింటూ తన భర్త ప్రకాశంతో ఇంటి పనులు వంట పనులు చేపిస్తూ ఉంటుంది. ఆ విషయం ఊరంతా తెలిసిందే కదా కోళ్ళ. మన హరీషు భవ్యలకి వేసవి సెలవులు వచ్చాయి. ఇంట్లో వేడిగా ఉందని కూలర్ శ్యామల వాళ్ళ ఇంటికి వెళ్లారు. వెళ్లడం తప్పు కాదుగా అత్తయ్య. వెళ్లడం మన పిల్లల తప్పు కాదు, కానీ తన ఇంటికెళ్లిన మన పిల్లలతో గిన్నెలు కడిగించడం, బట్టలు ఉతికించడం, తడి బట్ట పెట్టించడం శ్యామల పిండి చేస్తున్న పెద్ద తప్పత్తయ్య. ఏంటి కోళ్ళ నువ్వు చెప్పేది? నిజమత్తయ్య, బయట ఎండలు చూస్తే మండిపోతున్నాయి. ఇంట్లో పెద్దవాళ్ళం మనమే ఉండలేకపోతున్నాం. ఇక పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి. అందుకే కూలర్ పిన్ని శ్యామల దగ్గరికి వెళ్తున్నారు. శ్యామల పిన్ని తన పనులు చేయించుకుంటుందని పిల్లలు చెప్పినప్పుడు నా తల్లి మనసు ఎంతలా కుమిలిపోయిందో మీకు తెలీదు అత్తయ్య. ఆ శ్యామల ఎంత పెద్ద తప్పు చేస్తున్నప్పుడు నువ్వు నాకు చెప్పాలిగా ముందే. తమరెప్పుడు అత్యాశతో ఉంటే ఏం చెబుతుంది అత్తయ్య? సరే కోళ్ళ, ఇప్పుడు ఎట్టాగో మన ఇంట్లో మ్యాంగో కూలర్ ఉంది కదా, నేను శ్యామల ఇంటికెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాను. పిల్లలు శ్యామల పిన్ని ఇంట్లో లేరత్తయ్య. మరెక్కడున్నారు కోళ్ళ? దామిని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టొచ్చాను. అయితే నువ్వే తీసుకురా. సరే అత్తయ్య అని అనామిక ఇంట్లో నుంచి వెళ్తుంది. శారద మ్యాంగో కూలర్ని చూస్తూ, ఇలా చూడు మ్యాంగో కూలరో, నేను చెప్పినట్టు నా కోళ్ళ అనామిక ఎంటది. మరి నువ్వు కూడా నన్ను అత్తయ్య అంటున్నావు కాబట్టి మీరు చెప్పినట్టు నేను కూడా వింటానత్తయ్య. నేను కుర్చీలో కూర్చుంటాను, చల్లని గాలితో సంతోషపెడుదు గాని పద అని శారద బల్ల నుంచి వెళ్లి ఒక చెక్క కుర్చీలో కూర్చుంటుంది. మ్యాంగో కూలర్ శారద దగ్గరికి వెళ్లి నడుస్తూ ఉంటుంది. చల్లని గాలి శారదకి తగులుతూ ఉంటుంది. శారదకి ఎంతో హాయిగా ఉంటుంది. అనామిక పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకుని ఇంటికొచ్చింది. పిల్లలు మ్యాంగో కూలర్ని చూసి చాలా సంతోషపడతారు. మ్యాంగో కూలర్ మాట్లాడుతుందని తెలిసి మరింత సంతోషపడతారు. కూలర్తో మాట్లాడడం వాళ్లు కూడా మొదలు పెడతారు. పిల్లలు, ఇక మీదట ఎక్కడికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. మీ ఇద్దరికి కావలసిన కూలింగ్తో మీతో ఆడుకోవడానికి ఈ మ్యాంగో కూలర్ని తీసుకొచ్చాను. సరే మమ్మీ, ఇంట్లో కూలర్ ఉండగా మేం వేరే వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తాం మమ్మీ? నువ్వు చెప్పినట్టుగా ఇక నుంచి ఈ మ్యాంగో కూలర్తో ఆడుకుంటూ ఉంటామమ్మా అని పిల్లలు చెప్పగానే అనామిక ఎంతగానో సంతోషపడుతుంది. అలా ఆ రోజు నుంచి మ్యాంగో కూలర్ ఆ ఇంటిని ఎల్లవేళలా చల్లగా ఉంచుతూ అందరినీ సంతోషపెడుతుంది. అనామిక కుటుంబం మ్యాంగో కూలర్ ఇస్తున్న కూలింగ్తో పాటు చేస్తున్న అల్లరితో ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.